జై తెలంగాణ నినాదం ఏ ఒక్కరి పేటెంట్ కాదని ఇది తెలంగాణ ప్రజల నినాదమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇది ఒక పార్టీకి సంపాదించిన నినాదం కాదని, అలా అనుకుంటే అది వారి మూర్ఖత్వం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సోనియా గాంధీ ఇచ్చారని, ఇది ఏ పార్టీ క్రెడిట్ కాదన్నారు. గత సర్కార్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని, తమ సర్కార్ వచ్చాక పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా చక్కబెడుతున్నామని మంత్రుడు తెలిపారు. భూమి అనేది స్థిరాస్తి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి చట్టంలో జరిగిన అక్రమాల కారణంగా సామాన్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరీక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ROR చట్టం భూభారతపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. జై తెలంగాణ నినాదం అనే నినాదం ఒక్కరిది కాదు, ఒక్కరి సొత్తు కాదు. ఇది ఎవరు పేటెంట్ తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నినాదం ఇది. జై అంటే మన రాష్ట్రం ముందంజలో ఉండాలి. ఇది ఎవరిదో పేటెంట్ కాదు, ఇది అందరిది. ప్రతి ఒక్క వారు ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన వారు అందరు నినాదంగా తీసుకొస్తారు. ఏదో ఒక పార్టీ నినాదంగా తీసుకుపోయి పేటెంట్ చేస్తూ వారు ఒక్కరే ఈరోజు మాట్లాడిన అనే ఆలోచన చేస్తున్న వారికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. ఎవరు అన్నా అవునన్నా కాదన్నా ఇవాళ ఇంత గొప్ప పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం సోనియా గాంధీ గారి సాహస నిర్ణయ ఫలితమే. రాష్ట్ర సాధన కొరకు కొంతమంది ఎంతో చేశామన్నట్టు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ప్రసంగాల్లో అసత్యాలు ప్రచారం చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారని తెలంగాణ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు దోపిడీ పాలనతో సార్థకత లేకుండా చేశారు.